దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు అనేక ఆశీర్వాదములను మనం చూడగలం. లూకా సువార్త 5వ అధ్యాయం మరియు యోహాను సువార్త 21వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులు చేపలు పడుతున్నారు. మొదటి సందర్భంలో పేతురు మరియు పేతురుతో పాటు ఉన్న మిగతా జాలర్లు రాత్రంతా శ్రమపడ్డారు, ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. యేసుప్రభు మాట చొప్పున వారు వలలు వేసినప్పుడు, ధోనిని లోతుగా నడిపించి వలలు వేసినప్పుడు వారు అనేకమైన విస్తారంగా చేపలు పట్టారు. 2 దోణలు మునిగేటట్లు చేపలు పట్టారు. రెండవ సందర్భంలో యోహాను సువార్త 21లో వారు అక్కడ కూడా ఇది యేసుప్రభు పునరుద్ధానుడైన తరువాత జరిగిన సందర్భం. అక్కడ కూడా వారు రాత్రంతా చేపలు పట్టడానికి ట్రై చేశారు, కానీ ఏమీ పట్టలేదు. యేసుప్రభు మాట చొప్పున ధోని కుడి ప్రక్కను వల వేసినప్పుడు వారికి 153 గొప్ప చేపలు ఆ వలలో పడినాయి. అంత విస్తారంగా చేపలు పడిన వల పిగలలేదు. కాబట్టి మన జీవితాల్లో మనం ఆశీర్వాదం పొందాలంటే దేవుని చిత్తం తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. లేదంటే మన జీవితాల్లో మన ఆశీర్వాదాన్ని చూడలేం. రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల అనేక నష్టాలను మనం చూస్తాం. ఏమి కూడా మనం సాధించలేం. దేవుని యొక్క గైడెన్స్ మనకు ఉన్నప్పుడు మనం ఎక్కడ ఏ స్టెప్ వేయాలి, ఏ డెసిషన్ తీసుకోవాలనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి అనేక ఆశీర్వాదాలను మనం చూడగలం.